హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఈరోజు పెళ్లి సిరీస్లో వచ్చేసి ఇంకా ఇది బోనాల బ్లాక్ అండి. ఏంటంటే బోనాలు ఇంకా తెలంగాణలో కూరాళ్ళ కుండలు కూదించడం ఉంటుంది కదా, సో అది అండ్ తల్లి గుంజ నాటడం అవన్నీ ఇదే వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో ముందు వీడియో వచ్చేసి హల్దీ అండ్ సంగీత్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నైట్ కొంచెం మార్నింగ్ లేట్గా లేసాం అందరము. సో ఇంకా ఈరోజు కూడా వర్క్ ఎక్కువ ఉంటుందండి. బోనాలు ఇంకా తల్లి గుంజ బాతడం ఇంకా కూరాళ్ళ కుండలు అవంతా ఇంకా తెలంగాణలో ఖచ్చితంగా ఇది పద్ధతి అన్నమాట పెళ్ళికి ముందు. సో ఇంకా నేను క్లియర్గా ప్రతి ఒక్కటి చేసింది ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ యాడ్ చేసి క్లియర్గా చూపిస్తున్నానండి మీకు. పెళ్ళి అంటే నార్మల్ హడావిడి ఉండదు కదండి, ఇంట్లో చాలా హడావిడి ఉంటుంది. ఇక్కడ నేను రెడీ చేస్తుంది వచ్చేసి బోనాలకండి. సో ఇంకా మమ్మీ సేమ్ మ్యాచింగ్ ఉండేలాగా 2 బిందెలు తీసి పెట్టిందనమాట. సో వాటికి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. సో ఇంకా ఇప్పుడే ఇంట్లో అంతా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మేము కలిపే బియ్యం వచ్చేసి 5 కిలోల బియ్యం అండి. ఇవి అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నాము. ఇప్పుడు పెళ్ళికి ముందు బోనం తీస్తాం కదా, సో ఆ బోనాలకి ఇంకా ముందు అమ్మవారికి చీర ముట్టించి చీర కట్టించిన తర్వాత ఇంకా బియ్యం పోస్తామండి. సో మా ఇంటి దగ్గరలో ఉంటుందన్నమాట మా కాలనీలో. సో అక్కడికి తీసుకెళ్తాము బోనాలు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మవారికి ఓడి బియ్యం పోసేది ఇంకా చీర ముట్టించేది అవన్నీ నేను మళ్ళీ క్లియర్గా యాడ్ చేసి పెడతానండి చూడండి. అమ్మ పోషమ్మ తల్లి చల్లగా ఉంచు, అన్ని మంచిగా జరగని, మాకేమన్నా ఉన్న రోగాలు ఉన్నా మాకు తీసుకో, మంచిగా నీకు మొక్కము, నీకు బోనాలు చేస్తా, కోలలు చేస్తా, అన్నం చేస్తా, శనగ కూర చేస్తా, ఇంకేం చెప్పు. రుద్రా పోదు వాగు, ఆగు పోదు వాగు. బయట ఉన్నారు 5 మంది ఉన్నారు. పోతావా నువ్వు? 4 ఉన్నారు, నువ్వు ఒక్కనివి పోతావా? మంచిగా ఉండు. ఆడ పోయి పప్పులు అన్ని ఉప్పులు తినుకుంటా కూసోకు. ఇక్కడ వాళ్ళ డాడీ బొట్లు పెడుతుండే అనేసి ఇంకా రుద్ర నాకు కూడా కావాలి అనేసి అని ఏడుస్తున్నాడండి. ఇది వచ్చేసి తల్లి గుంజకు తీసుకెళ్ళి కడతారనమాట. ఈ చెట్టు తల్లి గుంజకు కట్టి దీపం పెడతాము. అది చాలా ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళు. 16 days ఉంటుంది అనమాట దీపం. అలాగే ఇక్కడ 5 members పట్టుకొని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు చూడండి. పెట్టి మంచి చూడాలి. ఇక్కడ వచ్చేసి జాజు రాసి సున్నం రాసి ముగ్గేయాలండి. సో నేను జాజు సున్నం రాస్తున్నాను, మా సిస్టర్ వచ్చేసి ముగ్గులు వేస్తుంది. సో ఒక్కరమే అన్నీ చేయలేమండి పెళ్ళిలో, ఇంకా 4-5 ఉంటేనే పనులు అవుతాయి. సో ఇంకా అన్నీ చూస్తున్నాం కాబట్టి ఎంత వర్క్ ఉంటుంది పెళ్ళిళ్ళలో అనేసి అని అర్థమవుతుందండి. కొన్ని మర్చిపోతాం ఆ హడావిల్లో. అన్నీ ఒక్కరమే చేయాలి అనుకుంటే మాత్రం పాసిబుల్ అవ్వదు. ఇంకా 5-6 members ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్క పనిలో. ఉంటేనే అప్పుడు కళ ఉంటుంది చూడడానికి, ఇంకా బాగుంటుంది. అది హడావిడి అదంతా పెళ్ళి అప్పుడే వస్తుందండి, మళ్ళీ తర్వాత రాలేదు. సో ఇంకా ఇల్లు మొత్తం చాలా కలకలలాడుతూ చాలా హడావిడిగా ఉంది చూడండి మీరు కూడా.
ఇచ్చే పెడదాం ఈడ 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 మనకి కలగకుండా కూడా చూసుకుంటే బాగుంటుంది అట్లా. కింద పట్టుకుంటే నేనేమంటాను ఇట్లా కాకుండా ఇట్లా కడుతుంది అట్టొద్దు పెట్ట కాదు కాదు ఇగో గిది ఉందా ఇగో గిట్లా గిది సపోర్ట్ ఉంది చూడు అక్కడికి నేను కింద పట్టుకుంటా అక్కడికి వెళ్ళొచ్చి చూడు చూడు కరెక్ట్ ఉంది కదా ఇది ఇట్లా ఇంట్లోకి ఎక్కితే అయిపోతుంది ఉండండి మంచిగా అందుకు కూడా సెట్ అయిపోతుంది అట్లా. అంటే దీపం కాంతుంది నేను పట్టుకుంటా నువ్వు పట్టుకుంటా అది సరిపోదు ఇగో ఇది దీన్ని తీసుకొని మంచిగా ఇట్లా కిందకి. కానీ ఒకటి వరుస సరిపోదు మరి రెండు సరిపోదు అది అందుకే అంటే అట్లా కదా అది గట్టిగా ఉంది కొంచెము. ఒక వరుస కట్టి మూడు చాలుతుందా అమ్మ ఒక వరుస కట్టినాక అట్టమంటారులే జర ఒకరు శాంతి పడాలి కదా. అమ్మ మాట కూడా వినాలి కదా అట్లా అందరి మాట వినాలి. అది అలా జరుపు మ్యాట్ వేసినాక మళ్ళీ దీన్ని 2 రౌండ్లు కొట్టి మంచిగా చూద్దాం. ఓ ఆంటీ నీ చీర ఏమన్నా వస్తుందా? నేనేం తయారు కాలేను బిడ్డ ఏం తయారు కాలేను బిడ్డ. ఊరేమ్మ మిమ్మల్ని ఊరపోయిరమ్మా మిమ్మల్ని పోతావా నువ్వు? అది మూడేసి ఒకసారి ఎందుకంటే కదిలియం కదా తిట్టొద్దు నాకు పుల్లెండ కాలేను కదా ఇచ్చిన కదా అగరబత్తులకు ప్లేట్ లోపలికి ఏది చెప్పు బుట్టు పెడదాం ఫస్ట్ పట్టు పెట్టా ఇక్కడికి. సాయి ఇంకా లోపల పోయి పుల్ల డబ్బు తెద్దాం ఉన్నది కదా తీసుకురాపు మరి నువ్వు ఆడ ఆడుతున్నా. ఇక ఇట్లా పెద్దగా పెట్టినా ఇట్లా చాలా సరిపోతుంది అగ్గుండా కాకుండా అంత సెట్ అవుతుంది. అనుకున్నాను నేను చెప్పిన అందు గురించి 5 బొట్లు పెట్టాలి అంటుతుందా అవి ఇది రుద్దాం అయితే అవి దాంట్లో టీగా సరే బుట్టు. రెడ్ దారం చుట్టినందుకు డిజైన్ అయింది లుక్ ఎట్లా వచ్చింది చూడాలి అనుషంకి ఇది ఉన్నాయని వేసుకుంటాను అయ్యమ్మ పూజలకి వాళ్ళు ఇట్లా మాకు అలవాటు అయిపోయింది. ఈ పూలు లెక్కేసి వేసుకుంటాం. కంకణాలకు కూడా అదే కట్టుకుంటాం. ఇప్పుడు అందరి ఇదే కట్టుకున్నాం సాయి పగి పెట్టేది అగ్గి పెట్టే అమ్మో రుద్రుడు వచ్చిండే రుద్రు ఇచ్చిండు అమ్మ పెట్ట ఇట్లా వీళ్ళ కుష ఉంటే బాగుంటుంది ఎక్కువ నాకు. ఇస్తారా గట్ట అవును కొంచెం గాలి మొక్కుతున్నాడు అమ్మో మొక్కుతుండ అమ్మ రుద్రు మొలకు మొలకు ఏముండకుండా మొక్కలు కనిపిస్తలేవు. నేను ఇది చేస్తున్నా అది ఒకటి తీస్తుంది. ఇప్పుడు దీపం తీస్తున్నా ఇప్పటిదాకా తీసిన అయ్యో ఇప్పటిదాకా తీసిన బేట దీపం ముట్టించినాక తీసిన ఇప్పటిదాకా ఇన్నే ఉన్నా. ఇప్పుడే వచ్చిన ఇప్పుడే వచ్చిన తీసినాకనే దీపం ముట్టించిన దీపం తీస్తామని ఆ వీడియో చూసినప్పుడు మళ్ళీ నేను తిట్టుకునేటట్టు పెద్ద నేనేమంటలేమ్మా నేను సో ఇలా మెయిన్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. తల్లి గుంజ దగ్గర చూసారు కదా మేము ఎంత జాయల్గా నవ్వుకుంటున్నామో. సో ఇలా ఇద్దరం నేను మా హస్బెండ్ కలిసి మొక్కాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ తల్లి గుంజ తర్వాత మాకు ప్రాసెస్ అనేది ఇంకా లోపల కూరళ్ళ కుండలు అనమాట. సో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూరళ్ళ కుండలు పూజించడం. ఇక్కడ మా అక్క అండ్ మా అత్త ఇద్దరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా చేయాలి ఏంటి అనేది. చూడండి ఎందుకంటే వాళ్ళిద్దరూ మెయిన్ హ్యాండ్ అండి మాకు ఇంట్లో ప్రతి ఒక్కటి వాళ్ళిద్దరే పెళ్ళి
స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చాలా హెల్ప్ చేశారు. సో ఇంకా మేము సిస్టర్ లాగా అత్తలాగా ఏమి ఉండమండి, మాకు ఏజ్ లిమిట్స్ ఏం లేవు, అందరితోటి ఫ్రీగా ఉంటాం, ఫ్రెండ్లీగా జాయల్గా నవ్వుకుంటా. చూడండి ఎలా చేస్తున్నాం ఏంటి అనేది. చాక్లెట్ లెక్క కాకపోతే కొన్ని కొనాకే ఆ లాస్ట్కి వెళ్ళి పెట్టా మొత్తం విసుకలే ఎవరు తీసుకున్నా దొడ్డు దొడ్డు చేయి పెట్ట మట్టి లేదా ఉంది ఇంకా బకెట్ జర పొయ్యిలు కనబడాలి ముగ్గేయనికి. దాని కానీ దగ్గరికి ఆమె వచ్చింది, ఆమె కాదు వెయ్యాలి. దానిపోయి వేస్తుంది ఉంది ఉన్నది. కూరని కట్టలేదు. నీకేమేమి ఇవ్వాలమ్మా? పెట్టాలి. సున్నం పెట్టు, సున్నం పెట్టాలా? సున్నం పెట్టు, 5 బొట్లు పెట్టు. 700 సున్నం. ఈ ఐరన్ కూరకున్నది అది చిన్న బుడ్డు చిన్న పెట్టు, చిన్న కూరనా ఇది అంబలికి. అమ్మకి ఇంకోటి కొంచెం సున్నమే కంకణం కట్టు. కంకణం కదా. అక్కడ కుంకుమ పసుపు నువ్వు పొయ్యి లేచి మళ్ళీ ముగ్గు వేయాలి చూడమ్మా, పసుపు కుంకుమ పెట్టి. రేపు పసుపు కడుకోండి ఇట్లా పెట్టేసి కొంచెం శంభు వస్తుందాగమ్మా, అడవిలో వస్తుంది. ఆడవిలో వచ్చినప్పుడు పెట్టుండ్రు. ఇప్పుడు ఏం తప్పదు. కూరలు పెట్టు, కూరలు కూడా పెట్టు. నిండుతుంది తర్వాత పెట్టు, అడవి వేసినప్పుడు పెట్టుకుంటారు. పెట్టు కుర్రాళ్ళు పెట్టాలమ్మా, కుర్రాళ్ళు పెడితే నంబర్లు అలా పెట్టు. పెడతాం పెడతాం, అడవిలో పెడతాయి. అట్లా ఇట్లా గద్దెలకేపి చైట్ ప్యాక్ పెట్టి వద్దా? ఇట్లా ఆడికి గద్దెలకేపి పొడుగా కార్లు పెట్టు. వాళ్ళు ఉంటాం పట్టు ఇట్లా కూడా బాగానే ఉంది. 5 పైన రావాలే కదా. 5 కాదు అంటే లేదు లేదు ఇట్లనే 2 మంచిగా అయిపోయినా 2 చేస్తారు గాడిపోయిలు. 5 చేస్తారంట బాగా నేర్చుకున్నా. ఒక్క డైలాగ్ చాలా తీయదు. ఏం కావాలి చెప్పు. మంచిగా అడుగు పెట్ట. ఇట్లా రాయి పెట్ట ఇట్లా వాటర్ అట్లా మంచి దగ్గరికి ఫస్ట్ ముగ్గేది
ఎక్కడికి బయటకే ఇడికేనా బయట 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 పల్లి ముందు కాడ మార్కెట్లో 3 రోజులు లైట్ కళ్ళగొట్టు ఎట్లయింది కూడా రమ్మను అది ఉండదు దాంట్లో అంబది పోయి ఈ అంబలి గురికి పోయింది బొట్టు పెట్టేవాళ్ళు ఇంకొంచెం తీసుకో చాలు నిండా చాలు అగరబత్తులు దీపం పెట్టించుకో దీపం ముట్టించిన ముందు దీపం ముందు ఏయ్ రుద్రా పూజ చేస్తాడు రుద్ర. అమ్మ బియ్యం కూడా అంటాను అటు పెట్టుండి దియ్యుండి మ్యాట్ అనుగురించి వద్దానండి మ్యాట్. ఏయ్ రుద్రా రే నీళ్ళు సాగ పెట్టి మొక్కు తీసుకేస్తే ఆగి పెట్టాలి. తీసుకో అవి వద్దు, ఆ పప్పులు తీయకు, అది తినేది కాదు, తీయకు, నేను వేరే ఇస్తా. ఆయనకి పెడతాడు మొక్కు చాలు పెట్టిను నీకు తిప్పుతా పెట్టు 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 మొక్కు వదిలే ఇక మొక్కు మొక్కు తొందరగా. నువ్వు మొక్కమ్మ మొక్కినావా? కొన్ని పోయి చప్పుడు చెయ్యండి. వద్దు చప్పుడు లేకుండా మన వద్దులే. జరుగు, నేను మొక్కుతా. మొక్కు తొందరగా జరుగు. జరుగు అంటున్నాడు, సాష్టాంగ నమస్కారం పెడతాడంట. నీకు నాదే రుద్ర అసలు లేపు. పెట్టు కానీ ఇదే కదా. అటు తీసుకోండి ఇక. మాకు మిగతా పనులు మస్తు మాకు ఇంట్లో. చెప్పు తీసుకోపో తీసుకోపోతా రుద్ర స్నానం పోస్తాను నాన్న.
కట్టెలు పెట్టినా పట్టు పెట్టాటికి అయ్యో రౌండ్ పెట్టు ఇంటికి పసుపు కుంకుమ రెండు పెడతారు ఇట్లా గిడ రౌండ్గా పెడతారు రెండు పెట్టుండి కుంకుమ పెట్టుండి పొయ్యిలు సూపర్ అయినాయి. అదే అంటున్నా కట్టెలు కూడా అయినాయి అందులో కట్టెలు ఎవరు తెచ్చారు తెలుసా? పద్దు ఆ 7 kg మోసుకొస్తే రమ్మ అంతగా గట్టు పోయినా తెలుసా? మీరు కట్టెలు కూడా పెట్టరు. గట్టు పోయి తెచ్చిన గట్టు అక్క నేను గట్టు పోయి కట్టెలు తెచ్చిన అక్క నాకు కట్నం వేయొచ్చు కదా. ఎవరు తెస్తారు? ఇట్లానే నాకు మోసం చేస్తున్నారు. అయిపోయిందిరా పువ్వులు మీ అల్వాళ్ళకి ఎవరికంటే పువ్వులు తెచ్చుకుంటారు. ఒక దగ్గర ఇట్లా కుప్పలాగా ఉండాలి. కుప్పలా కుంటిళ్ళు కూర్చుని పెడతావు పొయ్యి మొత్తం ఇట్లా ఇదో ఇట్లా నేర్పుతున్నావు. మొత్తం ఒక దగ్గర చేసేసి మొత్తం కలిపి ఇంకా పొయ్యిలకు మనం గట్టు పోయి కట్టెలు తెచ్చినాం. వీళ్ళు కట్నం పెట్టాలి కదా మనకు, మరే పెట్టనే లేరు. ఏం చేద్దామమ్మా? 4000 వేలలో అనుకోవచ్చు, వందలు అనుకోవచ్చు, ఇద్దరు అనుకోవచ్చు. అట్లా మస్తు షారు రూపాయలు కూడా ఎవరు పిల్లగాని పసుపు పెట్టాలి. ఏం లేదు, అవి తీసుకొని అందులో పెట్టుకోకటి. బా పొయ్యిలు మాత్రం జబ్బడా తయారు చెప్పు. పెట్టా మీ ఆవిడే పెట్టింది. ఎందుకంటే నాకు పొయ్యి వచ్చేసరికి అక్క అవి రెడీ చేసి పెట్టింది కట్టెలు కూడా. కంకణాలు ఎదురుగా కనిపించేటట్టు పెట్టు మంచిగా. అందులో నీళ్ళు ఏంటో గివి శిరీషా చూడండి ఇప్పుడు కొంచెం ఇగో జాకెట్ పట్టాలి కొడుకాలి తీసుకురా కట్నం తీసుకురా. ఎన్ని ఒకటే రెండా? 2 రోజులు కదా. 2 జాకెట్లు 2 కుర్కలు అంతేనా? ఈడ 4 జాకెట్లు ఎక్కిస్తారు. నీళ్ళు నింపుకోండి, ఫస్ట్ నీళ్ళు నింపుకోండి. 2 పెడతారమ్మా. 2 పెట్టాలి. 4 పెట్టాలి. 2 జాకెట్ బట్టలు 2 కుర్చీలు 2 ఖజార పండ్లు దాని మీద కట్నం. కరెక్టే, 2 రూపాయలు ఇస్తారు. మరి మీ పెళ్ళాలు 2 రూపాయలు ఇస్తే గన్నెలు తీసుకున్నారని అడుగుతారు రేపు పొద్దుగా. 2 రూపాయలు ఇస్తారంట. ఊరుకుంటారు. చెప్పు మీ అమ్మతో చెప్పు. మీ అమ్మని గిట్లని పెట్టినారా అంటారు. అప్పుడు మాకు బుద్ధున్నది, మేము పెట్టాం. అమ్మా దీపంతలు పెట్టామా? పెడతా ఏడున్నాయి? మంచిగా అవి ఇట్లా మొలకలు వస్తే అంత బరకత్ ఉంటుంది. మంచిగా ఉండగానే దండం పెట్టుకో. మీరు ఈ మొలకలు కూడా జర్ర నీళ్ళు కొట్టాలి. చుట్టుముట్టు ఇట్లు కొట్టాలి. గిట్లా పోవాలి నీళ్ళు జర్రని ఇట్లా సంచుకుంటూ అనాలి. అవునమ్మా. అదే కిందికి పోతాయి. ఇవే జల్లిస్తుంది చల్లదనంతో కిందికి వస్తాయి కదా. కొన్ని పోయాలి చుట్టుముట్టు. సరిపోతాం సైజ్. ఇంకేమైనా కట్నం పెట్టాలా? కట్నం జాకెట్ బట్టలు పెట్టాలి. తేపో. ఇప్పటిదాకా అన్నయ్య రెడీ పెట్టుకోవాలి. నువ్వు అక్కడ దిక్కు ఇక్కడ దిక్కు రా దిక్కు కదా. మరి నువ్వు నిన్నే అడుగుతాను. నువ్వు ఇటు మీ ఆడవిల్లు ఆమె అంటే నువ్వు మీ ఆడవిల్లు ఇద్దరు ఒకటేగా. ఇవ్వండి జాకెట్ బట్టలు కుడుకలు పైసలు. అదొకటి ఇదొకటి కలిపి పెట్టు. పచ్చడి మీదకి పెట్టు. ఫోటోలలో బాగా వస్తాయి. పెట్టు పెట్టు తర్వాత పెట్టు. అట్లా మంచిగా ఉంది. అవి
దారం కట్టరా 5 వరుస కట్టాలి పెట్ట లెంక కట్టినట్టు దారం అవును ఇప్పుడు లాస్ట్ కట్టలేమో కదా. ఇది అది కట్టినాక పెట్టు. ఇప్పుడే లెక్కేయి. అక్కడ లెక్కలే. అట్లా అట్లేయాలి, ఎప్పుడే గుర్తుంచుకోవాలి. లెక్కలు అంటే అట్లేయాలి లెక్క. 10 ఇంకొకటి ఓకే డన్. ఇట్లా తీసుకున్నాం గీడికి అయితే కట్టడానికి వస్తుంది. జీలకర్ర జర మరి గల్లా తీసుకొని చూసారు కదండి. సో కూరల కుండలు పుదియడం ఎలా అనేది సో నేను కూడా చేసుకుంటా మీకు చూపించాను. సో కూరల కుండలు పుదియడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో హడావిడి అలానే అవుతుందండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంకా మా బ్రదర్కి పసుపు పెట్టాలన్నమాట. పసుపు పెట్టిన తర్వాత స్నానం చేయించిన తర్వాత ఇంకా బొట్లు పెట్టి పెళ్లి కొడుకుని చేసి అప్పుడు బోనాలకు వెళ్ళాలి. చాలా హడావిడి అవుతుంది, తొందరగా కానీ వెళ్ళాలి అంటున్నారు. ఎందుకంటే ఎండ రాకముందు వెళ్ళాలి అనేసి అంటున్నారు అన్నమాట ఇంట్లో. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తానండి బోనాలు ఎలా జరిగాయని. వీడియో ఇది లెంత్ ఎక్కువ అవుతుంది, సో అందుకే ఇది కంటిన్యూ చేయట్లేదు. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.